పొద్దు నువ్వు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేం చేస్తావో పిన్ టు పిన్ చెప్పి స్పీడ్గా. రోల్ అవుతుందన్నా. రోల్ అయినా పర్లేదు చెప్పు. దవడ వాచిపోయింది. పొద్దున్నే లేస్తా, అమ్మకు సోపేసి పాకెట్ మనీ తీసుకుంటా. అవి ఎలాగో సరిపోవు కదా. అమ్మ పోపు డబ్బులో దాచినాయి, చీర కింద దాచినాయి, బీరువాలో దాచిన డబ్బులు తీసుకొని కాలేజ్కి బయలుదేరుతా. ఫస్ట్ పీరియడ్ ఒకటి కాలేజ్కి వెళ్తారా. నేను నా ఫ్రెండ్స్ క్యాంటీన్లో కూర్చొని చాయ్ సిగరెట్ తాగుతూ వచ్చిపోయే పోర్లను గెలుకుతూ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అవడానికి కాలేజ్కి వెళ్తాడా. బంక్ కొట్టి ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పబ్జీ ఆడుతూ తలా ఇంత వేసుకొని ఒక ఫుల్లో 2 ఫుల్లో కొనుక్కొని ఫుల్గా తాగేసి నైట్ డిన్నర్ టైంకి ఇంటికి వచ్చి ఫుల్గా తిని అలా బెడ్ మీద పడుకొని ఫోన్లో ఇన్స్టా స్నాప్ ఓపెన్ చేసి పోర్లకు పులిహోర కలుపుతూ అలా పడుకుండిపోతా. ఇది నా డైలీ రొటీన్. థీఫ్ మై సన్, కాలేజీకి వెళ్ళి చదువు తప్ప మిగతా యాక్టివిటీస్ అన్ని చేస్తున్నావు కదరా. ఇలా అయితే ఎలా బాగుపడతావురా. రేపే మీ కాలేజీకి వస్తా, నీ అంతూ చూస్తా. అమ్మో, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన స్వతంత్రం విన్నాక నా మైండ్లో క్వశ్చన్ రన్ అవుతుందిరా. నేను ఇంతకన్నా ఆలోచిస్తున్నా. అమ్మో, ఇప్పుడు ఏం అడుగుతాడో ఏంటో. రై, ఆర్ యు వర్జిన్? నో నో, ఇలాంటి క్వశ్చన్ వేస్తే ఆ మెషిన్ ఏంది, నేనే అరుస్తా. ఒక తండ్రిగా నువ్వు అలాంటి క్వశ్చన్లు అడిగినా, ఒక కొడుకుగా నేను చెప్పలేను నాన్న. నీకు దండం పెడతాను నాన్న. లై డిటెక్టర్ ఉంది కదా అని ఏది పడితే అది అడగకు నాన్న, ప్లీజ్. నువ్వు కొట్టినా పర్లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నైస్ క్వశ్చన్. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. రై, సరిగ్గా సమాధానం చెప్పు, లేకపోతే చంపేస్తా నిన్ను. అంటే చాలా డేస్ నుంచి మా జూనియర్కి పులిహోర కలుపుతుంటే రీసెంట్గానే ఓకే అయిందా అన్న. తనకి నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని కూడా తెలుసు. ఒరే కామపిశాచి, ఇంత పాపిష్టుడి నా కడుపులో ఎలా పుట్టావురా? నీ కడుపులో పుట్టలేనా అన్న, అమ్మ కడుపులో పుట్టా. మిషన్ బాగా పనిచేసింది. అవునరా, మొన్న మిడ్ నైట్ ఎవరు అమ్మాయిని డ్రాప్ చేశాని చెప్పావు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా? తనే నాన్న, తనే. టస్ట్ మై సన్, ఇద్దరు అమ్మాయిలు కాకుండా కొత్తగా మళ్ళీ ఈ అమ్మాయి ఎవర్రా? చెప్తావా లేక బెడ్ తీయమంటావా? చెప్పు, ఎవరా అమ్మాయి? ఎక్కడ పికప్ చేసుకున్నావు, ఎక్కడ డ్రాప్ చేసావు? అంటే నైట్ వర్షంలో ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా నిల్చొని ఉంది. పాపమని లిఫ్ట్ ఇచ్చాను నాన్న. మిషన్ అరుస్తుంది అక్కడ, చేయి చూసావు కదా, చంపేస్తాను. అంటే ఫ్రెండ్స్తో సిట్టింగ్ అయిన తర్వాత కేపీహెచ్బి మెట్రో కింద చాలా బాగుంటుందంటే చూడ్డానికి వెళ్ళాం నాన్న. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా నిల్చొని ఉంది. పాపమని లిఫ్ట్ ఇచ్చాను నాన్న. ఈయనేంటి ఇలా ఉన్నాడు? నాన్న నాన్న నాన్న. రై, మిషన్ ఆల్రెడీ అనేంత వరకు ఈ చెయ్యి దేనికి పనికి రాకుండా చేస్తాను. చెప్పు, నిజం చెప్పు. అంటే డబ్బులు ఎక్కువ అడిగిందని మళ్ళీ మెట్రో స్టేషన్ కింద దింపేశాను నాన్న. ఆ తర్వాత ఇంకేం చేయలేదు నాన్న, ఇంకేం చేయలేదు. అగో ఆల్రెడీ అంటుంది. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.